తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ముగిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విధించిన నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి వేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసు ముగిసినట్టుగా ప్రకటించింది. సుదీర్ఘంగా కొనసాగిన తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల విచారణ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ముగిసిన సంగతి తెలిసిందే. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇవ్వగా ఈ నెల 11న మిగిలిన ఇద్దరికి క్లియరెన్స్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిధిలో ఈ కేసు బుధవారం నాటికి ముగిసింది. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్లో ప్రకటించిన తీర్పులాగే ఎమ్మెల్యేలు శ్రీహరి, దానం నాగేందర్ కేసుల్లో కూడా పార్టీ మారారని నిరూపించడానికి ఆధారాలు లేవని పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ నిర్ణయం తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి గతంలో సుప్రీంకోర్టు ధిక్కార పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ధిక్కార పిటిషన్ గురువారం నాడు విచారణకు వచ్చింది. దానిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసినట్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ బుధవారం నాటికి ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ధిక్కారణ కేసు ముగిసిందని చెబుతూ ధిక్కార పిటిషన్ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తాను ఇచ్చిన ఆదేశాలను వెంటనే అధికారికంగా పబ్లిష్ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పిటిషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను 4 రోజుల్లో ఇవ్వాలని సూచించింది.